మేము పేదలకు ఇక్కడ ఇల్లు కట్టించిస్తే అలా ఇల్లు కడితే డాంబర్ రోడ్ వేపిస్తే మీకు లోపల సీసీ రోడ్లు వేపిస్తే కరెంట్ లైన్లు ఇప్పిస్తే వాటర్ లైన్ ఇప్పిస్తే ట్యాక్స్ కట్టుకున్నాం కమ్యూనిటీ కూడా ఇస్తాం కదా. ఇంత మోసం చేస్తారని మాకు తెలియదు సార్. ఇప్పుడు తెలుస్తుంది మనసు బయట మీద అట్లా పడేసిపోయారు మొత్తుకుంటున్నాం సార్. కూలిపోకుండా చెయ్యి బట్టి ఇట్లా గుంజేస్తే అసలు రేపు గుచ్చుకొని చెయ్యి కట్ అవుతుంది అన్నేలంగా. అదే బాబు ఇగో ఈ కాలనీ ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో ఉండండి. పేదోళ్ళ ఇల్లు మీకు కూడా పాపం తగులుతుంది. ఐక్యమత్యంతో నుండి ఆఫీసర్తో నేను మాట్లాడతా. ఇప్పుడు దీన్ని ఏం వాళ్ళే మింగరు. మీ భూమి అట్లే ఉంటాయి. మీ భూమి ఎవరు వేరు చేయలేడు. పట్టాలు ఉన్న వాళ్ళకి పట్టాలు వస్తాయి. పట్టాలు లేని వాళ్ళకు కొత్త పట్టాలు ఇవ్వాలి. గవర్నమెంట్ బాధ్యత. దీనిలో ఇప్పుడు మేము 4000 ఇల్లు కట్టించి ఇచ్చినాం. మీరు కట్టియలేదు. కనీసం జాగానని ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు. మేము ఎందుకేమని లేదు. మేము కట్టియకపోయినా కట్టుకోలేని కామను. ఇంకొకటి ఎవరు కూడా మధ్యలో ఒక్కరికి దళారులకు డబ్బులు ఇవ్వకండి. గతంలో కూడా ఎవరికైనా డబ్బులు ఇస్తే కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. ఎవరైనా అంతకుముందు ఎవరైనా పైలు ఇస్తే కూడా వాళ్ళకి ఇచ్చినామని చెప్పండి. కక్కిపిద్దాం అంతోనా. ఈ మా పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటా కూడా మేము దానికి ఒప్పుకోం. పేదోళ్ళతోనే ఏదైనా మేము అందరం కూడా చెప్పినాం. ఇక్కడ మా పేర్లు ఎవరైనా చెప్తే కూడా ఇన్నక్కడ ఎవరు కూడా మీ భూములు మీకే వస్తాయి. మీ పట్టాలు మీకు ఇచ్చిస్తాం. మళ్ళా ఇవ్వకపోతే రేపు మళ్ళా మా గవర్నమెంట్ మేము వస్తాం. మీకు 200 పెన్షన్ 2000 చేస్తే నమ్మపోతుంది. 500 పెన్షన్ వికలాంగులకు 4000 చేస్తే నమ్మపోతుంది. ఇంటికాడ నల్ల పెడితే కూడా మమ్మల్ని నమ్మపోతుంది. ఇంటికాడ నల్ల పెట్టి బాధలు అయినా మేము పేదల ప్రభుత్వం మాది. పేదల గురించి మేము ఉంటాం. పేదలకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు మేము ఉంటాం. నీకేనమ్మా నీ నష్టాన్ని వాళ్ళే కట్టించి ఇవ్వాలి. డిమాండ్ కరెంట్ ఉండే మా ఇంటికి కరెంట్ షాక్ వస్తుందని తీసేవారు. మన మీ ఇళ్లకు ఇల్లు కట్టించి ఇవ్వాలి. మీ ఇళ్లకు ఇల్లు కట్టించేయాలి. వేరే ఇల్లు అందరూ కూలి పనులు ధైర్యంతో ఉండండి. కూలి పనులు ఇంటి పక్కల కొంచెం రూమ్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోండి. పక్కపక్కల ఇచ్చి కాపాడుకోండి. ఇక్కడ నేను కమ్యూనిటీ హాల్ కూడా కట్టించిన. ఎందుకు మీరు చిన్న పెళ్లి చేసుకోవడానికి అవసరం పడుతుంది. కమ్యూనిటీ హాల్ కూడా కట్టించిన. మీకు నీళ్ళు ఇచ్చిన కరెంట్ ఇచ్చిన. మీకు అండగా ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన. వాళ్ళకు ఇల్లు కట్టించినాం. మీకు ఖాళీ పట్టాలు ఇచ్చినాం. వాళ్ళకి ఇళ్లతో పాటు కట్టించినాం. మీకు పట్టలు ఇస్తే మీరు కూలినాలు చేసి మీరు ఇల్లు కట్టుకున్నారు. ఇలా బిక్కు బిక్కుని బడుకు వచ్చి వస్తుంది. మాట్లాడతాము. మా పేదోళ్ళ ఉసురు ఉట్టిగా పోదు. ఇలా పేదోళ్ళని కళ్ళని నీళ్ళు పెట్టించింది కదా. ఆన్లైన్ నీళ్ళు పెట్టించిన వాళ్ళ తరతరాలు ఎవరు బాగుపడరు. గుర్తుపెట్టుకోండి. ఎవరు బాగుపడరు. పట్టాలు ఒకవేళ పట్టాలు కాకపోతే కొత్త పట్టాలు ఇవ్వాలి తప్ప పేదోళ్ళ కాదని చూడండి. గరీబోళ్ళ కదా. కోటీశ్వరుడా ఏమైనా కోటీశ్వరుడు అంటే చూసుకోండి. మీ కొరకు నేను నిరాకరించడానికి సిద్ధంగా ఎన్నిసార్లు ఉడతలు కూలగొట్టండి. ఇప్పుడు కట్టుకొని ఏం చేయండి. మన ప్లాస్టిక్ వేసుకొని ఉండండి. చెప్పండి. ఇగో మా ఇల్లు ఇట్లుండే. ఇల్లు నుంచి వీళ్ళు వచ్చి మాకు ఇంత పరిస్థితి తెచ్చిందని చెప్పండి. గవర్నమెంట్ కట్టిస్తే సంతోషం. గవర్నమెంట్ దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇదేం ప్రభుత్వం ఇది? ఇదేనా? ఈ కోర్టు నుంచి గవర్నమెంట్ ఇస్తే పేదలు ఇచ్చింది అని చెప్పి అడుగుదాము. లేకపోతే రాబోయే ప్రభుత్వం మాదే. మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం నేను వస్తాం. మీకు బాగా ఇక్కడ మంచి ఇల్లు కట్టించి మీకు మళ్ళీ ముట్టుకోకుండా చేస్తానండి. ఆటో మీద ఆటో అంతా దుఃఖమైంది నాకు. సామాన్లు సిలిండర్లు మొత్తం అన్నీ చేసుకో రాత్రి అక్కడ కూర్చొని బాగుంటుంది. ఇక్కడ
ఇంతకు ముందు కూడా మీతో కట్టుకుని సంపాదించి కట్టుకున్నాము. ఎన్ని బాధలు పడి కట్టుకున్నామన్నా రాత్రి మనందరూ చూసి ఆడపిల్ల బాధపడుతుందని అందరూ చూసిండ్రు. చాలా బాధలు పడి కట్టుకున్నాము. నేనేం చదువుతామన్నా, మేము చదువుకోలేదు. కన్నా కూలి పోతాము, కన్నా జైగాలు తిరుగుతామన్నా. కట్టుకుంటే ఇంత పని చేస్తున్నాం. సిలిండర్ పగిలిపోయింది. అబ్బా సిలిండర్ తీసుకుంటాం, సామాన్లు తీసుకుంటా అంటే కూడా ఇన్నలేదన్నా. సామాన్లు తీసుకుంటా కూడా లేదు. మూడు బస్సుల పోలీసు వచ్చారు సార్. అసలు ఇద్దరిని సమాధానం ఇస్తున్నారు. రాత్రి మంచాలు కూడా ఇంకోటి కరెంటు లేదంటే కూడా ఇద్దరిని పెట్టి కరెంట్ కట్ చేసి కరెంట్ దొరకొచ్చేది మాకు. మొత్తం కరెంట్ కట్ చేసి మెల్లగా జరగండి. ఇగో ఇక్కడ కరెంట్ మీటర్ ఉంది. ఇంటికి నల్ల ఇచ్చినాము, స్తంభాలు వేసినాము, లైట్లు ఇచ్చినాము. జరగదు బయట తీసి రోడ్ వేసినాము. ఇగో రోడ్ వేసినాము, రోడ్ వేసినాము, లైట్లు ఇచ్చినాము, నీళ్లు ఇచ్చినాము, కరెంట్ మీటర్ ఇచ్చినాము. కరెంట్ మీటర్ కడుతుంది, ట్యాక్స్ కడుతుంది. ఇంత దౌర్జన్యం చెప్పండి. ఇగోమ్మా, నువ్వు భయపడకు. ఈ నష్టపరిహారం చెల్లించాలి, వాళ్ళే చెల్లించాలి. మీరు ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడే ఉండండి, మీకేం వేరే లేదు కదా. మీరు ఇక్కడనే ఉండండి. ప్రభుత్వమే కట్టియాలి, లేదంటే మళ్ళీ మేము వస్తాం, మేము కట్టిస్తాం. కూలి చేసుకుంటున్నా, ఆడ జీతం ఉన్నా, మొగుడు వీళ్ళు కట్టుకున్నందుకు కూడా కట్టలేకపోతున్నాం. 16,000 జీతం, పెళ్ళం జీతం ఉన్నాం. చాలు శంషాబాద్ పట్నం అయింది ఫామ్ హౌస్ కదా. చెప్తే కూడా వినకుండా ఉదయం సార్ ఉంది అని చూపిస్తే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అసలు చూడట్లేదు సార్. పట్ట ఎక్కడిది, మీకు ఎట్లుండొచ్చింది, ఇది చెల్లదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు. అసలు ఏం అడగట్లేదు సార్. పట్టలేదు చెల్లపోతే మీరు పట్టయ్యని చెప్పండి. పేదోళ్లే కదమ్మా. లేదంటే మీరే గవర్నమెంట్ ఇంకో పట్టయ్యండి, మీ ఫోటోలు పెట్టియండి. చాలా రోజుల నుంచి ఉన్నాం. ఒకసారి గుడి చేసుకుంటే కూలిపోయిండ్రు. కూలీలేని మళ్ళీ ఇప్పుడు చిన్నదో ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయింది సార్. అంటే మీకు గవర్నమెంట్ నుంచి పట్టా గానీ సార్ పట్ట ఉంది సార్, కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు పట్ట అన్ని ఉన్నాయి సార్. మాకు అన్ని ఉన్నాగా కూడా కాలు మొక్కుంటే కూలిపోయింది సార్. ఇక్కడ పోదాం సార్, మేము కన్నా అప్పులు ప్రభుత్వం రేవంత్ సార్ వచ్చి మాకు అన్ని ఇండ్లు అన్ని పట్టాలు మొత్తం అవి ఇవి అన్ని కట్టుకున్నాం సార్. పేదోళ్ళం మరి ఎక్కడ పోదాం సార్. ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ కూలిపోయింది సార్. ఎన్ని ఇల్లు కూలగొట్టారు ఇక్కడ? మొత్తం 70-80 ఇండ్లు కూలగొట్టిండ్రు. 70-80 ఇండ్లు? 70-80 ఇండ్లు కూలగొట్టింది సార్. నేను వాటర్ బోర్డ్ లో పనిచేస్తాను సార్. నేను వాటర్ ఇస్తా సార్. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా సార్. మున్సిపాలిటీలోనా? సార్ SMW SHB లో చేసుకుంటా.